జిల్లాలోని కాంట్రవర్సీగా మారుతోంది జనసేన ఎమ్మెల్యే పంతం నానాజీ నియోజకవర్గం. కాకినాడ రూరల్లో పంతం నానాజీ గెలవక ముందు ఒక షేడ్, గెలిచాక మరో షేడ్ చూపిస్తున్నారు. జనసేన పార్టీలోనే కాదు, కూటమి పార్టీలోనూ అక్కడి నాయకుల తీరు అలాగే ఉంది. ఎన్నికల ముందు దాకా కలిసికట్టుగా పనిచేసి మాజీ మంత్రి కురసాల కన్నబాబును ఓడించడంలో సక్సెస్ సాధించారు. కానీ ప్రజలకిచ్చిన వాగ్దానాలు నెరవేర్చడంలో విఫలం కావడంతో పాటు కొత్తగా వచ్చి పడుతున్న ఆరోపణలు వారిని కాదు, ఆయా పార్టీలను డ్యామేజ్ చేస్తున్నాయన్న టాక్ నడుస్తోంది. టీడీపీ నేతల కుమ్ములాటలు కూటమికి చేటు తెచ్చిపెడుతున్నాయి. వాస్తవానికి కాకినాడ రూరల్లో జనసేన పార్టీ అభ్యర్థి విజయానికి టీడీపీ నేతలు కృషి చేశారు. భారీ మెజారిటీతో జనసేన అభ్యర్థి పంతం నానాజీ గెలిచేందుకు టీడీపీ సీనియర్ నేతలు పిల్లి అనంతలక్ష్మి, సత్తిబాబు దంపతులు శ్రమించారు. కానీ తమ కష్టం బూడిదలో పోసిన పన్నీరైందన్న భావన ఇప్పుడు పిల్లి శిబిరంలో కనిపిస్తోంది. వాస్తవానికి కాకినాడ రూరల్లో కూటమి గెలుపు కోసం పిల్లి దంపతులు కృషి చేస్తే టీడీపీ అధిష్టానం రూరల్ నియోజకవర్గానికి కటకంశెట్టి బాబీని కోఆర్డినేటర్ గా నియమించింది. కటకంశెట్టి ఎంట్రీతో పార్టీలో లుకలుకలు మొదలయ్యాయి. ఎమ్మెల్యే పంతం నానాజీ, పిల్లి దంపతుల మధ్య దూరం పెరిగేందుకు కటకంశెట్టే కారణమన్న విమర్శలొచ్చాయి. కాకినాడ రూరల్ నియోజకవర్గంలో కటకంశెట్టి బాబీ తన ఇమేజ్ ని పెంచుకుని పిల్లి దంపతుల ఆధిపత్యానికి చెక్ పెట్టేలా పావులు కదుపుతున్నారని పిల్లి శిబిరంలో చర్చ జరుగుతోంది. మొదట్లో పంతం నానాజీ, పిల్లి దంపతుల మధ్య సఖ్యత ఉన్నా కటకంశెట్టి బాబీ ఎంటర్ అయ్యాక సీన్ మారిందని నియోజకవర్గంలో టాక్. నామినేటెడ్ పోస్ట్ కోసమే కటకంశెట్టి సొంత పార్టీలోనే చిచ్చు పెడుతున్నారని తమ్ముళ్లు గుసగుసలాడుతున్నారు. ఇంత జరుగుతున్న అధిష్టానం చూసి చూడనట్లు వ్యవహరిస్తోందని పార్టీ నేతలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారట. కూటమి నేతల బలంతో గెలిచిన జనసేన ఎమ్మెల్యేకి పార్టీ నాయకులెవరూ దగ్గర కాకుండా కటకం అడ్డుపడుతున్నారనే ఆరోపణలుస్తున్నాయి. టీడీపీ కోఆర్డినేటర్ వ్యవహారంతో ఆ పార్టీతో పాటు బీజేపీ నాయకులు కూడా మదన పడుతున్నారట. కాకినాడ రూరల్ నియోజకవర్గంలో పేకాట క్లబ్బులు, సెటిల్మెంట్ల విషయంలో ఎమ్మెల్యే కుటుంబానికి మధ్యవర్తిత్వం వ్యవహరిస్తూ మిగిలిన నేతలను దూరం పెడుతున్నారనేది కటకంపై వస్తున్న ప్రధాన ఆరోపణ. టీడీపీ, జనసేన అధినేతలకు తాను బాగా దగ్గరంటూ ఎమ్మెల్యే పేరు చెప్పుకుంటూ కలెక్షన్ కూడా మొదలుపెట్టారని ఆరోపణలు బలంగా ఉన్నాయి. కటకంశెట్టి తనదైన రాజకీయంతో నానాజీకి దగ్గరయ్యారా, లేదంటే జనసేన ఎమ్మెల్యేని, టీడీపీ ఇన్ఛార్జిని ఎంకరేజ్ చేస్తున్నారా అన్న చర్చ జరుగుతోంది. కాకినాడ రూరల్లో తన విజయానికి కారకులైన వారిని పక్కన పెట్టి మరో నాయకుడిని పంతం నానాజీ వెనకేసుకు రావడం వెనుక బలమైన కారణాలు ఉండే ఉంటాయి. ఎమ్మెల్యే సెంట్రిక్ గా కాకినాడ రూరల్ టీడీపీకి రెండుగా చీలిపోయింది. తనను వ్యతిరేకిస్తున్న కటకంశెట్టి ఎమ్మెల్యే పంతం నానాజీకి అత్యంత సన్నిహితంగా మెలగడం పిల్లి సత్తిబాబుకి మింగుడు పడ్డం లేదు. అధిష్టానానికి సన్నిహితుడనే పేరున్న సత్తిబాబుకు పార్టీతో దూరం పెంచే ప్రయత్నాల్లో కటకంశెట్టి ఉన్నారని కాకినాడ రూరల్లో హాట్ గా చర్చ జరుగుతోంది. మరి టీడీపీ అధిష్టానం ఈ కుమ్ములాటలపై దృష్టి పెట్టి క్యాడర్ని సమన్వయపరుస్తుందో లేక ఇద్దరు నేతల్లో ఒకరికి చెక్ పెడుతుందో చూడాలి.